హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా లైఫ్ స్టైల్. సండే స్పెషల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను కేజీన్నర మటన్ తీసుకున్నాను. ఈ మటన్ కర్రీ బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. దానికోసం ముందుగా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఆనియన్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఫైన్గా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో కరివేపాకు వేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్, మటన్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. రాళ్ళ ఉప్పును కల్లుప్పు అని కూడా అంటారండి. తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు బాగా ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కారం యాడ్ చేస్తున్నానని. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాం. మీరు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూతని కంప్లీట్గా పెట్టేయకుండా జస్ట్ అలా పెట్టేసి 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూతను తీసి అందులో మనం ముందుగా యాడ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఈ పేస్ట్ వల్ల గ్రేవీ వస్తుంది బాగా మనకి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా మూత పెట్టేసుకొని 7 విజిల్స్ దాకా రానిచ్చాలండి. మటన్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది. 7 విజిల్స్ తర్వాత మూతను తీసి మటన్ చూడండి కంప్లీట్ ఉడికినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మటన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూడండి. సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. సింపుల్గా, ఈజీగా మటన్ కర్రీ రెడీ అయ్యిందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఈషా లైఫ్ స్టైల్.